ఇంట్లో 6 పిల్లలున్నా 5 పిల్లలున్నా 3 ఉన్నా 2 ఉన్నా 1 ఉన్నా కూడా ఆ అమౌంట్ అన్నమాట ప్రకారం వేశారని చెప్పి ఎందరో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కూడా 3,000 నుంచి 4,000 ఒకే దఫా పెంచేసి తెల్లారిపాటికి ఇవ్వటం జరుగుతూ ఉంది. దాన్ని కూడా చాలా సంతోషంగా చెబుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రశాంతమైన వాతావరణంలో జీవనం కొనసాగిస్తామని చెబుతూ ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు మరి చేసుకునే విధంగా పరిపాలన ఉందని చెబుతూ ఉన్నారు. అదేవిధంగా సమస్యలు కూడా పెన్షన్దారులు ఇంకా అనేక మంది పెన్షన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. దాంట్లో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. అది ప్రధాన సమస్యగా మేము పార్టీ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా పార్టీ ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా వాళ్ళు అధిగమించి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల విధ్వంస పాలనలో ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన పాపాలు ఈ రోజున కడగడానికి బోళ్ళు సమయం పడతా ఉంది. ఇవాళ ఉద్యోగస్తులకి మొట్టమొదటి తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్దారులకి 1వ తారీఖునే పెన్షన్ ఇచ్చే విధానం కానీ, అది మొట్టమొదటి నుంచి ప్రారంభించి ఈ రోజు కూడా నిరాటంగా సంవత్సర కాలం పూర్తయినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఆ 2 కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా ఉద్యోగస్తులకి వాళ్ళు ఇంకా రావాల్సిన బకాయిలు మరి 70% ఇచ్చేసినా ఇంకా రావాల్సిన 20% కూడా కొందరు వాళ్ళ యొక్క సమస్యను వెలుగుచ్చడం జరిగింది. అధికారులు లేదా ఎంప్లాయీస్ అందరూ కూడా సంతృప్తికరంగా ఉంటూ ఈ ప్రభుత్వానికి వాళ్ళకి కావాల్సినవి కూడా వాళ్ళకి రావాల్సినవి కూడా తొందరగా ఇచ్చే ఏర్పాటు చేస్తే మాకు ఇంకా ఆనందంగా ఉంటుందని చెప్పి వాళ్ళు గత 5 సంవత్సరాలు ఒక్క పైసా మా డబ్బులు మేము తీసుకునే అవకాశం లేకుండా ఆ ప్రభుత్వం పరిపాలన చేసింది. ఈ రోజున ఈ ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తామని చెప్పి ఎక్కువ శాతం ఎంప్లాయీస్ కూడా వ్యక్తపరచడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమం వల్ల మాకు కూడా సబ్జెక్ట్ తెలిసింది. మాకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అడగటం వల్ల అనేకమైన విషయాలు వాళ్ళు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఎవరో చెప్తున్నాం. వేరే వాళ్ళు కనుక్కున్నారా? అసలు ఏమన్నా 2 డాక్టర్లు కనుక్కున్నారా? కనుక్కోవాలి డాక్టర్స్